ప్రేమని గెలిపించుకోవడానికి మూడో పద్ధతి మత్తులో చెప్పేయడం. మందు తాగితే మనసులో మాట పెదవి దాటుతుంది అని. ఇంకా ఎవరు కూడా దాన్ని తప్పుపడ్డారనుకోండి, దానితో లోపల నుండి నిజం చెప్పడానికి ధైర్యం వస్తుంది. దీని అర్థం డేటా చెప్పేది ఏంటంటే, నిజం చెప్పాలన్నా వినాలన్నా తాగితేనే ఆ ధైర్యం వస్తుంది. నువ్వేం చేస్తున్నావు మిస్టర్ లియో? ఇలా చేస్తే ఎక్కువగా రియల్గా అనిపిస్తుంది. ఓకేనా? అయితే మొదలుపెట్టండి. ఇంకా టియాన్ మీరు తాగరు అనుకుని మీతో సీక్రెట్గా మీ మనసులో ఉన్న ప్రేమని తను తెలుసుకుంటుంది కదా. మిస్టర్ ట్యాంగ్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే. హలో, ఎవరు? హలో, మీరు టీఎన్టీ అనే కదా? మిస్టర్ లియో బాగా తాగి పడిపోయారు, మిమ్మల్ని కలవరిస్తున్నారు. ఓకే ఓకే, కానీ నేను ఇప్పుడే అడ్రస్ పంపిస్తాను. హలో, నేను చెప్పేది కాస్త వినండి. హలో, ఇదెక్కడి కష్టం వచ్చి పడింది. ఇంత అర్ధరాత్రి నేను తన కోసం వెళ్ళాలా? ఈ ట్యాంక్ ఏ స్ట్రైక్ పైన వెళ్ళాడు? మిస్టర్ లియో, లేవండి. మిస్టర్ లియో, మీరెందుకు ఇంతలా తాగారు? మిస్టర్ లియో, నేను ఇంటికి రాను, ఎందుకంటే ఇంట్లో ఒంటరిగా ఉండాలి. అక్కడ నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నా. ఒకవేళ మందు ఎక్కువైందనుకుంటే అసలు ముందే తక్కువ తాగి ఉండాల్సింది, ఇంకా ఇంటికెళ్ళి పడుకోవాల్సింది. మెల్లగా మెల్లగా మెల్లగానా? ఇలా అయితే నువ్వు నన్ను స్పృహలోకి తీసుకురాలేవు. నేను కాబట్టి సరిపోయింది. అదే ఎవరైనా నాజూకైన అమ్మాయి అయి ఉంటే ఇప్పటికీ పడిపోయి ఉండేది. నిజంగా అరే, చిత కొట్టేసింది. అస్సలు అనుకోలేదు టియాన్ ఇంత బరువుగా ఉంటుందని. పైకి ఎక్కేసింది. ఇంకేంటి, ఐ లవ్ యూ కూడా చెప్పేస్తుంది. ఇతని ఐబ్రోస్ ఎంత అందంగా ఉన్నాయి, ఈ స్కిన్ ఎంతలా మెరిసిపోతుందో. ఇంకా ఇతని పెదాలు నిద్రలో కూడా ఎంత అందంగా ఉన్నాడో. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? వెళ్ళిపోయిందా? ఫైనల్ స్టెప్ చేయక తప్పేలా లేదు. టియాన్ సిగ్గుపడింది, ఇంకా దాని తర్వాత భయపడి పారిపోయింది. అరే టియాన్, నువ్వు అసలు ఇలా చేసావేంటి? ఇతనికి అసలు పడుకోవడం కూడా రాదు. హనీ వాటర్ తీసుకురావడానికి వెళ్ళాను, అప్పుడే కింద పడిపోయాడు. మిస్టర్ ల్యూ, లేవండి, మీరు నేల మీద పడుకున్నారు. మిస్టర్ ల్యూ, దీన్ని తాగండి, మీ మత్తు త్వరగా వదిలిపోతుంది.
మిస్ టియాన్, నాకు తెలిసి నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు. చెప్పేసి నేను తప్పకుండా పూర్తి చేస్తాను. మీరు నిజంగా ఒప్పుకుంటారా? కమ్ ఆన్ బేబీ. సరే, ఇప్పుడు మీరు బాగైపోయారు. నాకు తెలిసి ఇప్పుడు మీకు అసిస్టెంట్ అవసరం లేదు. ఆఫ్ కోర్స్. అయినా నువ్వు నాకు అసిస్టెంట్ కన్నా కూడా చాలా ఎక్కువ. అయితే మరి నేనేమనుకుంటున్నానంటే మీ కంపెనీలో నన్ను అసిస్టెంట్గా చూడరు అని. సరే, అయితే చెప్పు, నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను నిన్ను అదే చేస్తాను. త్వరగా చెప్పు. ఇది బాగుంటుంది. అంటే అది మరి నేను నా ఫ్రీ టైంలో పూర్తిగా ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను. అలాగే, ఎలాగో నేను బాస్ని కదా, నా ఎంప్లాయీస్ గురించి పూర్తిగా ఆలోచిస్తాను. అయితే మరి నేను ఇన్ని రోజులు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాను కదా, అందుకే నాకు రేపు లీవ్ కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ మిస్టర్ ల్యూ. సరే, అయితే నేను ఇంకా వెళ్తాను. నువ్వు ఇప్పుడే వెళ్ళాలా? చాలా లేట్ అయిపోయింది. ఇంకాసేపు ఉంటే తెల్లారిపోతుంది. అయితే నేను లీవ్ తీసుకోనా? బాయ్. మిస్ టియాన్, నన్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇంకో విషయం, నేను నిన్ను టియాన్ అని పిలవలేను. నేను నిన్ను ఇంకోలా పిలవాలనుకుంటున్నా. కానీ ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం క్లోజ్ పార్ట్నర్స్ కదా. అందుకనే నేను నిన్ను ఆ టియాన్ అని పిలుస్తాను, లేదా టియాన్ టియాన్, నీకేది ఓకే? టియాన్ టియాన్ టియాన్. గుడ్ నైట్ ఆటియాన్ ఆటియాన్ ఆటియాన్. నేను అసలు ఇతను ఏం చేయాలి? టియాన్, రాత్రి సరిగ్గా పడుకోలేదా? కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి. 1 మినిట్. నువ్వు ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు? అటియాన్, చాలా విచిత్రంగా ఉంది, కానీ వింటుంటే బానే ఉంది. రోజ్, మళ్ళీ అలాగే పిలు. ఈరోజు నువ్వు స్పృహలోనే ఉన్నావా? చెప్పసలు ఏం జరుగుతుంది? అది నాకేమనిపిస్తుందంటే మిస్టర్ ల్యూ నన్ను ప్రేమిస్తున్నాడని. నాకు ముందే తెలుసు నువ్వు తప్పకుండా ఏదో రొమాంటిక్ సీరియల్ చూసి ఉంటావు అని. దాంట్లో బాస్కి తన ఎంప్లాయ్ మీద ప్రేమ కలుగుతుంది కదా. ఇదేం సీరియల్ కాదు, ఇదంతా నిజం. సరే రోజ్, విను. నేనప్పుడు ఫీల్డ్లో ఉన్నాను కదా, అప్పుడు ఆయన స్పెషల్గా వచ్చాడు. ఇంకా కలిసి డిన్నర్ కూడా చేశారు. ఇలా కూడా అయి ఉండొచ్చు కదా. ఒకవేళ ఆయన నీ వర్క్ ని చూడటానికి వచ్చారేమో. మా ఎడిటర్ కూడా నాతో అలానే చేస్తుంది. ఇంకా మందు తాగి నన్ను పిలిచారు, ఎందుకంటే నేను తన ఇంటికి తీసుకెళ్తానని. ఆయన నిన్ను 24 గంటల ఎంప్లాయీని చేసేసాడు కదా. కానీ తను ఎప్పుడు ఏదో ఒక వంకతో నన్ను తన దగ్గరికి పిలుచుకోవాలని చూస్తున్నారు. ఎందుకు? ఒకవేళ దగ్గర అవ్వాలనుకుంటున్నారా? నాకు మాత్రం ఇంకా వేరే ఏదో అనిపిస్తుంది. ఆయన నీతో కేవలం తన పనులను చేయించుకుంటున్నారు. కానీ ఆయన ఆఫీస్లోని ఎంప్లాయీస్ కోసం బ్రేక్ఫాస్ట్ పంపించారు. నా కోసం ఆయన పెద్ద కట్అవుట్, ఇంకా ఫోటో. ఎందుకంటే నీ బాస్కి క్రాక్. నాకేమనిపిస్తుందంటే నువ్వే స్వయంగా నాకు ఈ జాబ్ వద్దు బాబోయ్ అని వదిలేయాలి అని. ఇంకా నన్ను పిలిచాడు టియాన్ అని. ఏంటి, ఇది కూడా ఆయన పని చేయించుకునే విధానమేనా? విను టియాన్, మళ్ళీ నేను చెప్పలేదని మాత్రం అనకు. జీవితంలో 3 పనులు మోసాన్నే చేస్తాయి. మొదటిది మొబైల్ వైబ్రేట్ అవ్వటం, రెండోది నేను చేయగలను, ఇంకా మూడవది అతను నన్ను ఇష్టపడుతున్నాడు అనటం. ఐ థింక్ నువ్వు చెప్పేది కూడా నిజమే. హలో, ఎవరు మాట్లాడేది? నేను లూవోసిని. చెప్పండి లూవోసి. డాఫూ ఫండ్ యొక్క హోమ్లెస్ బేబీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అందుకు నాకు నీ హెల్ప్ కావాలి. మరి
నువ్వు నాకు హెల్ప్ చేయగలవా? ఎందుకు చేయను, తప్పకుండా చేస్తాను. సరే. ఇది పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీ. నాకు బాగా అనిపిస్తుంది. నువ్వు నాతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నావు. మిస్టర్ లువో, పబ్లిక్ వెల్ఫేర్ అందరి బాధ్యత. ఇంకా అది కాక మీతో కలిసి పని చేయడం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈసారి హోమ్లెస్ పెట్స్ కోసం బ్రోచర్ డిజైన్ చేయడం కాకుండా వాటి కోసం కొన్ని టాయ్స్ కూడా డిజైన్ చేయాలి. చూడు, ఈ డిజైన్ క్యాట్ క్రోల్ది. ఇంకా నేను దీన్ని బయట ఎక్కడైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు కూడాను. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. నా అంచనా ప్రకారం దీన్ని ఇక్కడి నుంచి కాస్త చేంజ్ చేయొచ్చు. ఇంకా దీనివల్ల కొద్దిగా ప్రైవసీ కూడా ఉంటుంది. మిస్టర్ లువో, ఇది సరిపోతుంది. చాలా వరకు హోమ్లెస్ పెట్స్ భయపడుతూ ఉంటాయి. అందుకే క్యాట్ హౌస్ కాస్త క్లోజ్ లోనే ఉంటే మంచిది. దీనివల్ల అవి వర్షం ఇంకా ఎండ నుంచి తప్పించుకోగలవు, ఇంకా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాయి. బాగుంది. నువ్వు చాలా అర్థం చేసుకోగల క్రియేటర్వి. ఇంకా మీరు చాలా కేరింగ్. సారీ, నేను ఇప్పుడే వస్తాను. ఒక ఇంపార్టెంట్ కాల్. టియాన్, రేపు నువ్వు నాతో పాటు డిన్నర్కి రాగలవా? సారీ మిస్టర్ ల్యూ, రేపు నేను కాస్త బిజీగా ఉన్నాను. షెడ్యూల్ చూసి చెప్తాను. సరే. మిస్టర్ ట్యాంగ్ సార్, నువ్వేదైతే చెప్పావో నేను మొత్తం అదే చేశాను. నేను తనకి చెప్పాలనుకుంటున్నా నేను తన ప్రతి చిన్న విషయాన్ని ఎలా ఫీల్ అవుతున్నానని. కానీ తను ప్రతిసారి ఏదో ఒక వంకతో అవాయిడ్ చేస్తుంది. క్యాండిల్ లైట్ డిన్నర్ గురించి మీరు ముందే తనకు చెప్పుంటే బాగుండేది. రెస్టారెంట్లో టేబుల్ కూడా బుక్ చేశానని. నేను తనకి మాట ఇచ్చాను, ఆఫీస్ తర్వాత నేను తనని ఇబ్బంది పెట్టనని. అయితే మరి నేను అలా ఎలా చేయగలను? మిస్టర్ లియు, బహుశా మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారేమో అనుకుంటా. నా దగ్గర ఇంకొక ఐడియా కూడా ఉంది. తన ముందు మీరు నన్ను పొగుడుతూ ఉండండి. మిస్టర్ ట్యాంగ్, నువ్వు చెప్పేది అబద్ధమే, కానీ నీ హద్దుల్లో ఉండి మాట్లాడితే చాలా మంచిది. ఈ ఐడియా కూడా ఫెయిల్ అయిపోయింది. కొత్తగా ఏదైనా ఆలోచించాలి. రేపు వీకెండ్ కదా, నన్ను కలవడం కన్నా బెటర్ తన దగ్గర ఏ ప్లాన్ ఉంటుంది? ఒకవేళ తను ఏదైనా అర్జెంట్ వర్క్లో నిజంగానే బిజీగా ఉందేమో. లేదంటే మీతో పాటు గడపడం కన్నా బెటర్ వర్క్ ఏముంటుంది తనకి? చూడు, రేపు ఇదే మాట టియాన్ నోటి నుండి వస్తే అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అయితే మరి ఈ వీకెండ్ మీరు ఇంట్లోనే రెస్ట్ ఎందుకు తీసుకోకూడదు? లేదు, మొత్తం ప్రపంచం అంతా పరిగెడుతుంది. ఇక నేను రెస్ట్ తీసుకోవాలా? పెండింగ్ ఉన్న అన్ని మీటింగ్స్ని వీకెండ్లో అరేంజ్ చేయి త్వరగా. అర్థమైంది. ఈ వీకెండ్ కూడా నేను ఇతనితోనే గడపాలి. నా తలరాత ఎందుకు ఇలా రాశాడో ఏంటో పైవాడు. ఇదిగోండి ఆర్డర్ డీటెయిల్స్, ప్లీజ్ సైన్ చేయండి. ముందు సామాన్లని చూపించండి. తప్పకుండా, చాలా బాగున్నాయి సామాను. 1 సెకండ్ తీసుకోండి. మిస్టర్, మేము ఓక్ని ఆర్డర్ చేశాము. ఇది అది కాదు. ఇంపాసిబుల్, నేను మొత్తం అవే తీసుకొచ్చాను. ప్రశ్న అది కాదు, నేను అడుగుతుంది ఇది ఓకా కాదా అని. చూడండి మేడం, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చాలా సూపర్ క్వాలిటీది, ఇంకా చాలా బాగుంటుంది కూడా. చూడండి, ఓక్లో అయితే చెదలు పట్టదు. మీ కర్ర గాలి ఇంకా వర్షానికి తట్టుకోలేదు. చూడండి మేడం, మా ఫ్యాక్టరీలోని కర్ర చాలా బలంగా ఉంటుంది. దీన్ని ఎవరు కూడా విరగొట్టలేరు. పిల్లులు ఒంటరిగా కూడా ఉండగలవు. మీరు మరీ అంత ఆలోచించకండి, నాది గ్యారంటీ. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇది విరుగుతుందో లేదో. ఎవరు విరగొట్టలేరు కదా. ఒకవేళ మీరు దీన్ని విరగొడితే నేను ఇప్పుడే మీకు అన్ని కర్రలు చేంజ్ చేసి ఇస్తాను. సరే మరి, మీ మాట నిలబెట్టుకోండి. సరే, ఇప్పుడే వస్తాను. ఈసారి ఓక్కి తెప్పిస్తాను. 1 మినిట్ ఆగండి.
అలారా దారికి. మిస్టర్ లూ, మీరు ఇక్కడికి ఎప్పుడొచ్చారు? జస్ట్ ఇప్పుడే నువ్వు కర్రని ఇలా విరగొడుతున్నప్పుడు. మిస్టర్ లూ, అది కానీ నేను ఓక్ కర్రలు చెప్పాను, కానీ అతను నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూశాడు. నువ్వు చేసింది చాలా కరెక్ట్. నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటావు. నేనేమైనా తప్పు చేశానా? అతనికి అర్థమయ్యేలా చెప్పిన పద్ధతి చాలా క్యూట్గా ఉంది. అరే టియా, జాగ్రత్త. టియాన్, జాగ్రత్తగా చూసి పనిచేయి. మిస్టర్ ల్యూ, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ముందు ఇది చెప్పు, నువ్వు ఇక్కడేంటి? అది నన్ను నేనే ఇక్కడికి పిలిచాను. ఎలాగో ఈరోజు చేపట్టుకున్నా, ఇంకా అది కూడా ఈ మనిషి వల్ల. హలో మిస్టర్ లియూ. మిస్టర్ లియూ, మిస్ టియాన్ ఇక్కడే ఉంది. వీళ్ళని మీకు పరిచయం చేస్తాను. ఇంకా ఈయనే షియాన్షింగ్ గ్రూప్ యొక్క మిస్టర్ లియూ. ఈయన హోమ్లెస్ యానిమల్స్ కి చాలా హెల్ప్ చేస్తుంటారు. నేనే ఈయన్ని ఇక్కడికి స్వయంగా లాంచ్ సెరమనీ కోసం ఇన్వైట్ చేశాను. రండి మిస్టర్ లియూ. చూడండి, ఇది క్యాట్ క్రోల్. దీన్ని మిస్టర్ లువో ఇంకా మిస్ టియాన్ కలిసి డిజైన్ చేశారు. ఇంకా దీనిలాగే హోమ్లెస్ క్యాట్ కి ఒక న్యాచురల్ ప్లే గ్రౌండ్ లా ఉంటుంది. ఓ, పెట్స్తో పాటు వీళ్ళ ప్రేమ నన్ను కూడా ఆకట్టుకుంది. మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. తప్పకుండా మీకు కూడా ఇవి నచ్చుతాయి. దీన్ని తీసుకుని హగ్ చేసుకోండి. టియాన్, దీన్ని దూరంగా ఉంచు. మిస్ ఫాంగ్, ప్రెస్ వాళ్ళు 1 గంటలో వచ్చేస్తారు. దానికోసం ఏర్పాట్లు చేసుకోవాలి. పిల్లిని చూసి భయపడతాడని అసలు ఊహించలేదు. ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? నాకివ్వండి. అలాగే మిస్టర్ ల్యూ, షియాన్షిన్ గ్రూప్ లో మీరు చేయడానికి చాలా పనుంది. ఇంత బిజీ షెడ్యూల్ నుండి మీరు టైం తీసి చారిటీ కోసం ఎలా వచ్చారు? చారిటీ కూడా చేయాలి. ఏమనిపిస్తుంది? లూవోస్ ఇలాగా నేను కూడా టైం కేటాయించలేను అనుకున్నావా? నిజం చెప్పారు. అయినా నిజానికి చారిటీని మొదలు పెట్టింది లూవోసినే. మీకు గుర్తుంది కదా, ఇది మొదలైంది అసలు షాన్షుయిలో కలిసినప్పుడు. మొదలు పెట్టింది తానే, కానీ ముందుకు నేను నడిపిస్తాను. పబ్లిక్ వెల్ఫేర్లో మన ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తున్నాం. ఇంక మరి డాఫో ఫండ్ విషయంలో ఎవరు కూడా నాకు సాటి రాలేరు. మీరు అసలు ఏమంటున్నారు? ఒకవేళ లువో గనక ఇందులో లేకపోతే మనకి ఆలోచన కూడా వచ్చేదే కాదు. డాఫో ఫండ్ కూడా ఉండేది కాదు. నువ్వెందుకు తనని పొగుడుతూ ఉంటావు? నా గురించే మాట్లాడుకుంటున్నారనుకుంటా. నేను మీకేమైనా హెల్ప్ చేయగలనా? ఏం లేదు, వర్క్ అంతా అయిపోయింది. ఉండనివ్వు, నేను చేయగలను. ఇక టియాన్తో కలిసి నేను ఇది చూసుకోగలను. సరే, ఎవరైనా చేయని, అంత తేడా ఏమీ ఉండదు. ఇది ఇలా పెడితే బాగుంటుంది. మిస్ టియాన్, మిస్ టియాన్, ఏమైంది? మిస్టర్ ల్యూ, మీరు పిల్లిని ఎప్పుడు ఎత్తుకోలేదా? నాకు సాఫ్ట్ టచ్తో చాలా చెక్కగింతలు అవుతాయి. వీటిని ముట్టుకుంటే విచిత్రంగా ఉంటుంది. దీనివల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్లీజ్ ఒకసారి దీన్ని ముట్టుకొని చూడండి. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి.
మీరు దీన్ని ఒక్కసారి పట్టుకోండి. వద్దు. ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి. ఎలా ఉంది? మీ చేతుల్లో ఇది ప్రశాంతంగా ఉంది అంటే దీనికి మీరు నచ్చారు. మీ చేతుల్లో సేఫ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిస్టర్ లియో, దీన్ని మీరు ఒక్కసారి హగ్ చేసుకోండి. జస్ట్ ఒక్కసారి ప్లీజ్ 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 ప్లీజ్, ఒక్కసారి. అసలు ఏమైందంటే ఈ పిల్లి దెబ్బ తగలడం వల్ల భయపడింది. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. దీనికి నమ్మకం కలిగించడానికి బాగా కష్టపడ్డారంట. మొదటి అటెంప్ట్లోనే ఏ పని కూడా అవ్వదు. నాకు తెలిసి మనుషుల విషయంలో దీని టేస్ట్ చాలా బాగుంది. నాకేమనిపిస్తుందంటే ఆర్టియా నన్ను కిస్ చేయాలనుకుంటుంది. మిస్టర్ లియో, మీరు ఏదైతే పర్ఫ్యూమ్ వేసుకున్నారో అది క్యాట్స్ కి చాలా ఇష్టమైన పర్ఫ్యూమ్. అర్థమైంది. టియా నన్ను ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళే ధైర్యాన్ని ఇస్తుంది. తన అందమైన చిరునవ్వు నన్ను పిచ్చోడిని చేసేస్తుంది. హోమ్లెస్ పెట్స్ చాలా అమాయకమైనవి. వాటికి కూడా ప్రేమ కావాలి. చూడడానికి ఈరోజు ఇది ఒక చిన్న అడుగే కావచ్చు, కానీ దీనితో ఈరోజు వీడి జీవితమే మారిపోగలదు. అందుకని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ బాధ్యతగా తీసుకోండి. టైం కేటాయించండి, ఇంకా పబ్లిక్ వెల్ఫేర్లో భాగస్వాములు కండి. ఇక్కడ మనం పెట్స్తో రిలేషన్ పెంచుకోవచ్చు, ఇంకా మన టైంని ఇంకా వాల్యుబుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. సూపర్, నిజంగా అద్భుతంగా చెప్పారు. మిస్టర్ ట్యాంగ్, ఈ ఫోటో చూడడానికి చాలా బాగుంది. మిస్టర్ లియో, నేను దీనికి ఒక గోల్డ్ లైన్ ఎఫెక్ట్ని వేసి సన్షైన్, లవ్ ఇంకా ప్యాషన్, నేచర్తో పాటు అందమైన కాంబోని చూపించగలను. చాలా ముందుకు వెళ్తావు. ఈసారి పెళ్లి మెడలో ఎలాగైనా నేను గంటని కట్టేస్తాను. అర్థం కావడం లేదే, బాస్ టియాన్ పైన కాకుండా పిల్లి పైన ఫోకస్ చేస్తున్నారేంటి? ఈ ఫోటో ఎలా ఉంది? నాకేమనిపిస్తుందంటే ప్రేమ పక్షులు కూర్చున్నట్టుంది. మిస్టర్ ట్యాంగ్, టియాన్ ఎక్కడుంది? తను అంటుంటే విన్నాను తను బాత్రూమ్కి వెళ్తున్నానని, కానీ ఇప్పటిదాకా రాలేదు. మిస్టర్ లువో, ఇక్కడేం చేస్తున్నారు? వర్క్ మొత్తం అయిపోయింది కదా, రండి కూర్చోండి. మిస్టర్ లువో, ఈ యాక్టివిటీని మీరే మొదలు పెట్టారు. అయినా సరే మీరు సైలెంట్గా ఎందుకున్నారు? ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వలేదు? ఒక విషయం చెప్పు, హోమ్లెస్ యానిమల్స్ ఇంకా అనాథ పిల్లుల కోసం ఇల్లు రెడీ అయిపోయిందా? అది చాలు, నా వరకు చాలా ఇంపార్టెంట్. దీని భాగస్వామిని అవ్వడం నాకు అదే చాలు. నేను మీ దగ్గర ఒక విషయం నేర్చుకున్నాను, ఎప్పుడు కూడా వాస్తవాన్నే నమ్మాలి అని. ఇలా రా క్యూట్ బేబీ. నేను ఒక పెండెంట్ కొన్నాను, అది అచ్చ నీ హిడెన్ సిగ్నేచర్ లాగే ఉంది, అందుకే ఇది నీకోసం.
నువ్వు హెల్ప్ చేసావు కదా, అందుకని చాలా థ్యాంక్ యూ. మిస్టర్ లూవో, నేను నమ్మలేకపోతున్నాను. అంటే ఈ సింబల్ గురించి మీకు తెలుసా? నీ లాస్ట్ వర్క్ నేను చూశాను. ఈ సింబల్ ప్లేస్లో నువ్వు నీ పేరుని రాసుకుంటే చాలా బాగుంటుంది. చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. మీరు చాలా మంచివారు. థ్యాంక్ యూ సో మచ్. టియాన్, ఏమైంది? నేను నీతో మాట్లాడాలి. క్షమించండి మిస్టర్ లివో, నేను జస్ట్ ఇప్పుడే వస్తాను. మీరు ఏం చేస్తున్నారు? మీరు అసలు ఏం చేస్తున్నారు మిస్టర్ లియో? ఇదంతా చాలా విచిత్రంగా ఉంది. ఇంకా అస్సలు బాలేదు. ఇదేమీ బాగోలేదా? మరి లూసి నిన్ను ముట్టుకోవడం అది మాత్రం బాగుందా? బహుశా మీరు తప్పుగా ఊహించుకుంటున్నారనుకుంటా. ఏంటి, నిజంగానా? మరి ఇలా చేయడం ఏంటి మరి? మరి అది మిస్టర్ లియో, లేట్ అయింది. నేను చాలా అలసిపోయాను. నేను ఇంటికి వెళ్ళాలి. ఓఫో, అంతా రివర్స్ అయిపోయింది. నేను నీతో చాలా చెప్పాలి. లూసి చేయి తన ముఖం పైన ఉంది. నేను ఏదైతే చూశానో దాన్ని నిన్ను నిలదీస్తే మరి తను ఎందుకు పారిపోయింది? మిస్టర్ లియో, అసలు టియాన్ ముఖంపై చివరిగా చేతులు ఎవరు పెట్టారు? నేనే పెట్టాను. అయితే మరి లూయోసి ఏ పెన్ కొట్టాడు? మిస్టర్ లియో, బహుశా మీరు కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాకు బాగా నమ్మకం కలిగింది. మీ లవ్ యారో రెండు వైపుల నుండి నడుస్తుంది. ఒకసారి ఆలోచించండి. టియాన్ మీరు కొద్దిగా టచ్ చేయగానే ఒక్కసారి ఉలిక్కిపడింది. దానివల్ల క్లియర్గా తెలిసిపోతుంది కదా మీరు తన కోసం చాలా స్పెషల్ అని. అదే నిజమైతే తను నన్ను ఇగ్నోర్ ఎందుకు చేసింది? కొంపదీసి నన్ను ఫ్లర్ట్ అనుకోలేదు కదా? అరే, అమ్మాయిలు కాస్త సిగ్గుగా ఫీల్ అవుతారు సార్. ఎవరికి తెలుసు తన మనసులో లడ్డు పగిలిందేమో. నువ్వు కరెక్ట్గా చెప్పావు. బహుశా తను సిగ్గుపడి వెళ్ళిపోయి ఉంటుంది. నేను చెప్పాను కదా, నేనుండగా తను లూసి గురించి ఎలా ఆలోచించగలదు? ఖచ్చితంగా. మిస్టర్ లియో, నేను ముందే మిస్ ప్యాంగ్తో టియాన్కి గిఫ్ట్గా రొమాంటిక్ మూవీ యొక్క 2 టికెట్స్ ఇవ్వమని చెప్పాను. అంతా బాగుంటే రేపు టియాన్ మీతో వస్తుంది కదా. నువ్వు చాలా మంచి పని చేసావు. ఇప్పుడు త్వరగా పని చేయి. సరే, ఇక వెళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు 2 వైపుల నుండి ప్రేమ మొదలైంది. అన్బిలీవబుల్. అసలైన హీరోని నేనే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఓకే చెప్పే నువ్వు. నీ మనసులో కూడా ఏదో ఒకటి ఉంటుంది. సంథింగ్